ఇవాళ చెర్లపల్లి, ఇవాళ 6వ తారీఖు, ఇవాళ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెన్ కాబోతున్నది. ప్రధానమంత్రి దీన్ని వర్చువల్గా ఓపెన్ చేయబోతున్నారు అనుకుంటా. 2 ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభ స్టేషన్ను నూతన టెర్మినల్ చెర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపిందట. అంటే సికింద్రాబాద్ నుంచి ఇంకో దగ్గర నుంచి ప్రయాణం చేసే స్టార్ట్ అయ్యే ట్రైన్స్ చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతాయట. ఇది మార్చి నుంచి అమల్లోకి వస్తుందట. ఈ నిర్ణయం మార్చి నుంచి అమల్లోకి రాబోతున్నది. అలాగే 3 రైళ్లకు చెర్లపల్లిలో స్టాపేజ్ ఇస్తున్నారట. చెన్నై సెంట్రల్ హైదరాబాద్, చెన్నై సెంట్రల్ టెర్మినల్ను హైదరాబాద్ నుంచి చెర్లపల్లికి మార్చిరట. అంటే హైదరాబాద్ నాంపల్లి నుంచి చెర్లపల్లికి మార్చిరట. ఈ నిర్ణయం మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ టెర్మినల్ను సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి మార్చిందట. ఈ నిర్ణయం మార్చి 12 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ ఎక్కే వాళ్ళు చెర్లపల్లికి పోయి అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట అది. అండ్ దాంతోపాటు 3 రైళ్లకు చెర్లపల్లిలో స్టాపేజ్ ఉందట. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే 3 రైళ్లకు చెర్లపల్లి టెర్మినల్లో స్టాపేజ్ ఇస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఈ నిర్ణయం జనవరి 7వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నది. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉదయం 8:20 సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. 8:32 చెర్లపల్లికి చేరుకొని 1 నిమిషం ఆగుతుందట. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చెర్లపల్లికి రాత్రి 7:02 చేరుకుంటుంది. దాంతోపాటు గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ చెర్లపల్లిలో మధ్యాహ్నం 12:41 సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12:50 చెర్లపల్లిలో ఆగుతుంది. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 3:47 సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఉదయం 9:20 చెర్లపల్లిలో ఆగుతుంది. సంక్రాంతికి మరో 57 కొత్త రైళ్ళట, ప్రత్యేక రైళ్ళట. కొన్నేమో చెర్లపల్లి నుంచే స్టార్ట్ అవుతాయట. ఆ ప్రత్యేక రైళ్ళ వివరాలు ఏందో ఇక్కడ డీటెయిల్గా ఈనాడు లోపల పేజీలో ఉంది, చూసుకోవచ్చు.